మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. మీనరాశి వాళ్ళకి 2026 ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, అందరి చూపు వీళ్ళ మీదే ఏళ్ళనాడు శని ప్రభావం అయితే ఉంది. 2026 ఏ విధంగా ఉండబోతుంది? హిట్ అంటారా, ఫట్ అంటారా, ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అంటారా, లేదు పర్వాలేదు కొంచెం అదృష్టం తోడయ్యి బాగానే ఉంటుందంటారా? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మీరు చాలా ఆప్షన్లు ఇచ్చారు. హిట్ ఫట్టు ఓవరాల్గా బాగుంటుంది, ఎలా ఉంటుంది అనేది. అందులో 4 ఆప్షన్ ఇలాది. అంటే ఇలాది ఉన్న పరిస్థితికి కొంచెం అదృష్టం యాడ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయే రాశిది. 4వ ఆప్షన్ మీరు చెప్పారు కదండి, మీరు గుర్తుందా లేదా? ఫ్లోలో చెప్పేశారు, ఒకసారి చూడండి. ఇది 4th ఆప్షన్ ఇలాది. ఉన్న ప్రాబ్లమ్స్ని చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇన్ ది రేస్ జూన్లో గురువు రూపాయన ఒక అదృష్టం వచ్చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. లాస్ట్ ఇయర్ ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని, నేను ఈ రాశి వాళ్ళకి 24లో చెప్పాను, 25లో చెప్పాను, 26లో చెప్తూ ఉన్నాను రాశి ఫలాలు. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని నెత్తి మీద ఉన్నాడు, అంటే పీక్ టైంలో ఉన్నారు. వీళ్ళకి చాలా కాల్స్ వస్తాయి. 10 కాల్స్లో 1-2 కాల్స్ వీళ్ళ దగ్గర నుంచే వస్తాయి. అందులోనూ రేవతి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాలు, ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు. మనం మీనరాశి వాళ్ళకి చెప్పుకోపోయే ముందు కనుక మనం చూసుకుంటే ఈ 2026కి ఒక విశిష్టత ఉందండి. అదేంటంటే ఈ రాశి టోటల్గా ఓవరాల్గా ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు వస్తాయంట, అంటే రాజరిక లక్షణాలు వస్తాయంట. 10 మందిని లీడ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేస్తాయి అంట. రెండోది వీళ్ళకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది. కొత్త దానికి ఎక్స్పాండ్ అవ్వాలి, బిజినెస్ కొత్త జాబ్ రావాలి, కొత్తగా అవకాశాలు ఉండాలి, ఇలా కొత్త దానాన్ని కోరుకుంటూ ముందుకి రిస్క్ తీసుకుని వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఈ 2026లో బై డిఫాల్ట్ ఉంటుంది. జనవరి 1, డిసెంబర్ 1 రెజల్యూషన్ చేసుకుంటారు, అది మర్చిపోతారు, అది వేరే విషయం అనుకోండి. బట్ స్వతహాగా హోల్ ఇయర్లో అన్ని రాసుల వాళ్ళకి ఇలా ఉంటుంది. అయితే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండటంతో జూన్ వరకు వీళ్ళు ఎంత పని చేసినా ఏ చేసినా కానీ పెద్దగా గ్రోత్ ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో వెళ్ళిపోతుంది కదా లైఫ్ అన్నట్లు ఉంటారు. కానీ జూన్లో ఎప్పుడైతే గురువు మారిపోయారో వీళ్ళకి ఇప్పటిదాకా ఈ సైకిల్ డౌన్ ఫేజ్, అప్ ఫేజ్ అంటారు కదండి, ఈ డౌన్ ఉన్న ఈ సైకిల్ ఈ ఫస్ట్ 6 months వీళ్ళకి డౌన్లో ఉంటారు. డౌన్ అంటే డీప్ క్రైసిస్ పాయింట్లో ఉంటారు. జూన్ నుంచి మళ్ళీ వీళ్ళకి అప్ సైకిల్, పైనుంచి కిందకి వెళ్ళిపోతూ డౌన్లో ఉండి డీప్ క్రైసిస్లో నుంచి మళ్ళీ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ఉంటారు. ఫస్ట్ మెట్టు వీళ్ళకి జూన్లో స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటి నుంచి వీళ్ళకి సంతోషం, కానీ పడాల్సిన ఇబ్బందులన్నీ ఈలోపే ఉంటాయి వీళ్ళకి. అన్ని మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు, నెట్ మ్యాచ్లు అన్నీ ఈలోపు అయిపోతాయి వీళ్ళకి. ఆ తర్వాత నుంచి వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది, కొంచెం మానసికంగా తృప్తి వస్తుంది, ధనం వస్తుంది, కొంచెం అప్రిసియేషన్ వస్తుంది, పరిస్థితి వీళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. ఇప్పటిదాకా ఏమి ఎలా అయిపోతుందో వీళ్ళకి అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏదో మొత్తం జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి అర్థం కాదు. ఆ తర్వాత వీళ్ళకి గురువు యొక్క ప్రభావంతో ఒక జ్ఞానము, మేనేజ్మెంట్ స్కిల్స్, ధన ప్రవాహము, పుత్రుల ద్వారా సపోర్ట్ రావడంతో 5వ ఇంట్లో గురువు ఉండటంతో భాగ్యయోగం, లక్కు వస్తుంది వీళ్ళకి. లక్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి పరిస్థితులు అర్థమవుతుందో ఇది చేసాం, ఇది అవుతుంది అని వీళ్ళకి ఒక ప్లానింగ్ పకడ్బందీగా చేసుకోవడానికి కావాల్సిన బెస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. అది ఆరిజిన్, అది మూలం, ఫ్యూచర్ అంతా వీళ్ళకి బాగుండటానికి. ఇప్పుడు దాకా కోల్పోతూ వచ్చారు కాబట్టి ఒక న్యూట్రల్గా ఉండి గెయిన్ చేయడానికి ఏం కావాలో నాకు ఆలోచన, థాట్ ప్రాసెస్ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకుని ఇది ఆలోచన, దీన్ని ఇంకా ప్రాక్టికల్గా పెట్టుకోవాలి. ఇంకా చాలా టైం ఉంటుంది వీళ్ళకి. ఇందులో మీనరాశి ఫస్ట్ పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. వీళ్ళకి పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే దీ, దు, షం, ఝ, దా, దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా వీళ్ళకి ఈ రాశిలో ఉంటారు. ఇందులో మనం శని వీళ్ళకి జన్మ రాశిలోనే ఉండటంతో నెత్తి మీద శని ఉందని మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. గురువు సంచారం వీళ్ళకి 4లో ఉండి మిథునంలో 5వ దానికి వెళ్తున్నారు, లక్కు భాగ్యం తీసుకొస్తున్నారు. వీళ్ళకి రాహు 11వ స్థానంలో, 12వ స్థానంలో ఉండి ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్ అంతా బాగుంటుంది, కానీ విపరీతంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అవుట్ ఆఫ్ కంట్రోల్, ధనం ఎక్కువ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు, అసలు వచ్చిందా రాదు కూడా అర్థం కాదు. డబ్బులు ఉన్నాయని మెసేజ్ చూసేలోపే డబ్బులు వెళ్ళిపోతాయి. ఆ మెసేజ్ ఓపెన్ చేసేలోపే మళ్ళీ ఇంకొక మెసేజ్ వస్తుంది, మనీ గాన్ అని. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ ఉంటుంది. కేతు వల్ల ధన ప్రవాహం కూడా వస్తుంది, ఏదో ఒక విధంగా ధనాన్ని అయితే తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళకి జూన్ వరకు ఒక 75% మాత్రమే ప్రతికూలంగా ఉంది, 25% అసలు బాగా అనుకూలంగా ఉంది. సారీ, ఇట్స్ రివర్స్. 25% అనుకూలంగా ఉంది, 70% బాగలేదు. జూన్ తర్వాత 50-50 పొజిషన్ వచ్చేస్తారు.
ఎప్పుడైతే 50-50 పొజిషన్కి వస్తారో ఇంకొంచెం ఆధ్యాత్మికంగా ఉండి రెమెడీస్ అవన్నీ చేసుకుంటుంటే సిచ్యువేషన్లకి చేతుల్లో కంట్రోలింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని ఫస్ట్ హౌస్లో ఉంటే ఈ సాంస్క్రిట్ మీనింగ్ 1-2 సార్లు వింటే చాలా క్లూస్ ఇందులో మనకు వాళ్ళు పెట్టే బాధల్లాగా ఉంటాయి అనిపించినా దాంట్లో రహస్యాలు చాలా ఉంటాయండి. ఆ సాంస్క్రిట్కి ఆ యొక్క మూలతత్వానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ సాంస్క్రిట్ మూలతత్వాన్ని పట్టుకుంటాను. అర్థం కాదు కాకపోయినా కానీ పట్టుకొని కష్టపడి చెప్తూ ఉంటాను. బయటికి జరిగే వాటిని కాంప్రహెండ్ చేసుకోవడం, ఎందుకంటే మళ్ళీ ఇది చెప్పిన ఇది కన్ఫ్యూజన్ అవుతారు ఈ ఇప్పుడున్న టెర్మినాలజీ వాడకపోతే. ఇంకా 2 కంబైన్ చేసి రీసెర్చ్ లాగా చెప్తూ ఉంటాను నేను. మనకేం చెప్తారంటే తేజో హాని, మతి భ్రంశం, మనఃపీడ, భయం, నెక్స్ట్ రోగార్తి, బంధువైరం, స్వజనే వ్యసనం. ఓకే, వ్యసనం జన్మరాశిగే శని అంటారు. ఈ టైంలో వీళ్ళకి ఎలా ఉంటుంది, తేజో హాని, ఫేస్లో గ్లోరియస్ ఉండదు. అదేదో సినిమా అంటాడు, మొహం అంతా వాలిపోయి జుట్టు రేగిపోయి బక్క చిక్కిపోయి అన్నట్లుగా ఉంటారు. తేజో హాని అంటే అలా ఉంటుంది అన్నమాట వీళ్ళకి. రెండోది మతి భ్రంశం. వీళ్ళ చుట్టూ ఏదేదో జరుగుతుంది కానీ వీళ్ళకి అసలు అర్థం కాదు. ఒకటి దెబ్బ ఇంకోటి చేస్తారు, ఏది చేస్తుంటారు రిజల్ట్ రాదు, చేద్దామో దాని భయం, కన్ఫ్యూజన్లో ఉంటారు, సరిగ్గా డెసిషన్ తీసుకోలేరు. వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దేర్ ఓన్ థాట్స్ అండ్ యాక్షన్స్ అండ్ ప్లాన్స్. నెక్స్ట్ వీళ్ళకి శని ఫస్ట్ హౌస్లో ఉండటంతో నానా రోగ శుచం, ఏదో ఒక హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. 4వ ఇంట్లో గురువు ఉండటంతో బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూన్ తర్వాత ధన పుత్ర లాభం. తర్వాత రాహు ద్రవ్య హాని, విపరీతంగా ధనం ఖర్చు చేస్తాడు. కేతు ధనాన్ని ఇస్తూ ఉంటారు, ఒకళ్ళు ఇస్తూ ఉంటారు, ఒకళ్ళు తీసేస్తూ ఉంటారు. ఎనివే న్యూట్రల్ కాబట్టి బేజర్గా మనం గుర్తు చేసుకోవాల్సింది శని కంటిన్యూస్గా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. గురువు ఇప్పటిదాకా ఇబ్బందులు పెట్టిన గురువు అదృష్టాన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పగలని 50-50గా ఉంటుందని మనం గమనించుకోవాలి. నెక్స్ట్ గురువు 4వ ఇంట్లో ఉండటంతో మీనరాశి వాళ్ళకి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఖచ్చితంగా. అప్పటిదాకా డిగ్నిటీగా 10 మందికి హెల్ప్ చేస్తున్న వ్యక్తి సడన్గా 10 మంది నాకు ఈ డబ్బులు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నోరు తెరిచి వాళ్ళకి ఆపద ఉంది, ఇబ్బంది ఉంది, సహాయం కావాలి అనే ఒక పరిస్థితి వెళ్ళి వస్తుందండి. అందుకని యాచన బుద్ధి చాంచల్యం, తేజో హాని, ధనవ్యయం, దేశ త్యాగం చ కలహం, చతుర్థ స్థానికే గురువు అంటారు. అంటే వీళ్ళకి గురువు అది కూడా రేపు వచ్చే జూన్ 2 వరకు ఈ యొక్క గురువు ప్రభావం చాలా విపరీతంగా వీళ్ళ మీద ఉంటుంది. ఆల్రెడీ శని సరిగా లేరు, గురువు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. యాచన బుద్ధి, చాంచల్యం, తేజో హాని, అంతేకాకుండా ధనవ్యయం, ధనం విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేశ త్యాగం, వీళ్ళు ఉన్న ప్లేస్ని వదిలిపెట్టేసి ఫారిన్ వెళ్ళటం, వేరే చోటకి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వదిలిపెట్టి కంప్లీట్గా ఉన్న ప్లేసు పొజిషన్ మొత్తం వదిలేసుకుని వెళ్ళిపోయే అవకాశం చాలామందికి ఎక్కువగా ఉంటుంది. మనకి రామాయణంలో సీతామాత సీతాదేవికి 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అయోధ్య వదిలిపెట్టి రాముడి వెంట అడవులకు వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటారు. అందుకని దేశత్యాగం రియల్ లైఫ్లో నాకు జరిగిన నా క్లయింట్ వాళ్ళకి 4,000 ఇప్పుడు 2-3 years 4 years బ్యాక్ ఇదే టైంలో నేను చూసినప్పుడు నా దగ్గరకు వచ్చారు అండి, ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాను ఎంఎస్ చేయడానికి, తదాస్తు వెళ్ళిపో అని చెప్పాను. ఇక్కడ ఉండే సపోర్ట్ చేయదు, ఫారిన్ ఆయనతో ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. చూడండి వెరీ ఇంట్రెస్టింగ్. అది గేట్ అదేదో ఉంటుంది, జిఆర్ఏ జీమెట్ అంతా రాసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చేసింది. అతను అంతకుముందు ఇక్కడ జాబ్ చేసేవాడు, చక్కగా కడుపులో చల్ల కదలకుండా కూర్చొని జాబ్ చేసుకోకుండా ఉండకుండా యూఎస్ వల్ల థాట్ వచ్చింది. సరే అది మనం వెళ్ళిపోతాం ఫ్యాషన్గా చెప్పుకుంటాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సీట్ వచ్చేసింది. సీట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డబ్బులన్నీ పోడగొట్టుకొని అందుకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కష్టాలు, సీత కష్టాలు, ఫుడ్ సరిగ్గా ఉండదు, అమ్మ నాన్నలు ఉండరు, జాబ్ లేదు, స్టూడెంట్గా చదువుకోవాలి, పార్ట్ టైం జాబు, అవి ఎక్కడో చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు. ఆ చలి కంట్రీస్ కష్టాలు స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి ఎంఎస్ అయిపోయింది, తర్వాత జాబులు మళ్ళీ H1 వీసా. ఇలా ఏమవుతుందంటే ఈ టైంలో గురువు 4వ స్థానంలో ఉంటే అలా లెంతీగా దూర ప్రయాణం వెళ్ళే అవకాశం, అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ గురువు టయానికి వచ్చేసారు, మళ్ళీ జాబ్ అంతా వచ్చిందనుకోండి. బట్ ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియల్ టైంలో జరిగే కేసులు ఇలా ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ మనకేం చెప్తారంటే దేశ త్యాగం అంతే అయిపోయింది, దాన్ని కాంపరెన్షన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. రెండోది అయితే ఇదంతా మనకి జూన్ వరకు ఉంటుంది కాబట్టి జూన్ 2 నుంచి గురువు మారటంతో ఇదే గురువు వీళ్ళకి అద్భుతాన్ని తీసుకొస్తారు, లక్కును తీసుకొస్తారు, భాగ్యాన్ని మారుతూ ఉంటారు. మనకి అందుకని పెద్దవాళ్ళ గ్రహాలు మారిపోయింది, దశలు మారిపోయింది. చూడండి నిన్న మొన్న దాకా సాదాగా ఉన్నాడు, ఇప్పుడు పొలరంగంలాగా బైక్ వేసుకొని చైన్ వేసుకొని తిరిగేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మతి భ్రంశం, మనఃపీడం, అయ్యో ఏమి చేయలేకపోతున్నాను, నాకంటే అనుకున్న వాళ్ళంతా చూసుకొని ముందుకెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఆగిపోయాను, అసలు ఏంటి అనేది చాలా మనసులో భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వీటితో పాటు రోగం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు, దీనితో పాటు వ్యసనాలకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవర్గా డ్రింక్ చేయటం, ఆల్కహాల్ చేయటం, కొత్త వాళ్ళతో పరిచయాలు, రిలేషన్స్, అవి ఇవి
మనసు ఎటు ఉండాలో అర్థం కాక ఈటి వైపు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఏమవుతుందంటే అండి 5వ స్థానంలో గురువు ఉండటంతో అర్ధలాభం, ధనం స్టార్ట్ అవుతుంది. ఐశ్వర్యం చూడండి, ఇప్పటిదాకా మనం బక్క చిక్కిపోయి అది ఇది అని అనుకున్న దగ్గర నుంచి గ్లామరస్గా తయారైపోవటం, ఐశ్వర్యవంతంగా ఉండటం, స్వకారం మారైతే హర్షితం. ఇప్పటిదాకా వీళ్ళు ఎందుకు పనికిరాని అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి వీళ్ళలో గ్రోత్, టాలెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓన్గా థింకింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. జనాల దగ్గర నుంచి అప్రిసియేషన్, గ్రోత్ ఉంటుంది. సౌఖ్యంగా, కంఫర్టబుల్గా ఉంటారు. అంటే వరస్ట్ ఫేజ్ అయిపోయింది, మనోడు తిరిగి మళ్ళీ లైన్లో పడుతున్నారని జనాలందరూ మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు. వీళ్ళకి ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళ చుట్టూ, మీనరాశి కాబట్టి. ఇది మనకి గురువు అని చెప్పుకోవాలి. కేతు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం అగైన్ కొంచెం ఏమని చెప్తారు, దారిద్ర్య ధననాశనం అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ధనం వస్తుంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎలా పోతుందో అర్థం కాదు. ఇందాక చెప్పిన విధంగా ఇలా మెసేజ్ వస్తుంది, మళ్ళీ 2 మెసేజ్ అయిపోయిందని కూడా వస్తూ ఉంటుంది. రిపో భయం, ఓకే, రిపో భయం, శత్రు వల్ల విపరీతమైన భయం ఉంటుంది. కార్యంలో విఘ్నాలు ఉంటాయి. ప్రవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పడతారు కానీ కలిసి వస్తుంది. ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి వేరే ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఈ రాశి వాళ్ళు. ఇది మనకి 2026వ సంవత్సరంలో ఫస్ట్లో కొంచెం ఇబ్బందులు ఉన్న జూన్ తర్వాత ఒక మెట్టు పైకి ఎక్కేసి నిదానంగా దారిలో పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మరి ఓవరాల్గా శని ప్రభావం తగ్గడానికి ఓవరాల్ సంవత్సరం మొత్తం చేసుకునే రెమెడీస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ వీళ్ళకి ధన ప్రవాహం ఉండాలండి. స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలి. 2 నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవాలి కంప్లీట్గా అన్ని గ్రహాలు. తర్వాత వీళ్ళకి లక్ష్మీ గణపతి హోమం అని ఉంటుంది. ఓకే, లక్ష్మీ గణపతి చాలా పూజలు ఉన్నాయి, అందులో కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి ధనాకర్షణ జనాకర్షణకి పెట్టుకోవాలి. తర్వాత రాహు వీళ్ళకి 12వ ప్లేస్లో ఉండటంతో దుర్గా కవచము లేదంటే చండీ హోమం, చండీ పారాయణం, రాహుకి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటూ ఉండాలి. ఇవి హైయెస్ట్ ప్రయారిటీ. శనికి ఉండటం వల్ల శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువు. వీళ్ళకి చాలా రెమెడీస్ చేసుకోవాలండి, చాలా రెమెడీస్ చేసుకోవాలి. ఎవ్రీడే 1 అవర్ 2 అవర్ వీళ్ళు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, మంత్రాలు చేయటం చేసుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఇది అయిపోయే టైంకి శని మంచి ఇచ్చినప్పుడు ఈ టైంలో వీళ్ళకి ఏదైతే చేస్తే అది వాళ్ళకి రిప్లీట్ అవుతుంది. ఈ సమయంలో వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ కూర్చొని వేస్ట్ మీటింగ్లు, వేస్ట్ పరిచయాలు అంతా పెట్టుకుంటే అది అయిపోయిన తర్వాత కూడా అదే మిగులుతుంది వీళ్ళకి. అందుకని శని టైంలో ఏది చేస్తే అది 10 అవుతుందని మనకు శాస్త్రంలో చెప్తారు. హార్డ్ వర్క్ చేయటం, యోగా చేయటం, పెద్దవాళ్ళని గౌరవించడం, సిన్సియర్గా ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటే శని బాగా నచ్చి 10 రెట్లు సేమ్ అదే విధంగా సిన్సియర్గా ఆయన రిజల్ట్, సిన్సియర్గా ఆయన వచ్చి సేవ చేయటం, సిన్సియర్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ పీరియడ్. ఓకే, పరివర్తన, ఓకే, అంతర్ముఖ పరివర్తన చేసుకునే టైం. బయటికి వెళ్ళిపోయేసి ఆవేశంగా పనులు చేసే టైం కాదు. ఆ పరివర్తన మనల్ని కూర్చొని మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, పెద్దవాళ్ళ దగ్గర ఉండటం, సేవ చేయటం. సేవ ఎక్కువ చేయాలి. దేవాలయాలు ఎక్కడైనా హోమాలు యజ్ఞాలు జరుగుతుంటే పోయి కూర్చోవటం, వాళ్ళకి కావాల్సిన అవన్నీ చేసి పెట్టడం. ఇది మా గురుగారు నాకు చెప్పారు, నీకు వెళ్ళి నడుస్తుంది ఆయన, అది కూర్చోగా హోమాల దగ్గర ఎక్కడ జరిగితే అక్కడ పోయి సేవ చేసేయమని చెప్పాడు. నేను పోతా కారులో అక్కడ ఆగదని ఇటుకలు పెట్టడం, ఈ సమిధులు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం. ఊరకనే ఆ హోమం అంతా అయిపోయేదాకా ఆడ కూర్చొని ఆ హోమంలో ఒక డబ్బు చేయించిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి పార్టిసిపేషన్, సేవ చేసిన వాళ్ళకి కూడా పుణ్యం అంట. అలా లేట్ నైట్ ఎక్కడన్నా ప్రతిష్టలు జరుగుతుంటే 3 days 4 days అక్కడే ఉండేవాడిని. నా సొంత పని అనుకుని అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. సో లక్కీగా ఇప్పుడు అది అయిపోయినా కానీ అదే కంటిన్యూ అయిపోతున్నాను నేను. ఆ హోమాలు, ఆ యజ్ఞాలు, అప్పుడేమో సేవగా పాటుగా చేస్తున్నామని ఇప్పుడు NRL డబ్బులు ఇస్తూ ఉన్నారు. చూడండి, మనం ఏది చేస్తే అది 10 పెరుగుతూ ఉంటుంది. నేను అదే మా వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను, వాట్ యూ సీడ్ నౌ, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ సీడింగ్, యూ విల్ రివార్డ్ ఫ్యూచర్ దట్ వన్. అందుకని ఈ టైంలో ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని ఫ్రూట్స్ తీసుకొని ఎంజాయ్ చేసే టైం కాదు. ఖచ్చితంగా విత్తనాలను జల్లేసి భవిష్యత్తుకు ప్రిపేర్ చేసుకునే ఒక టైం కాబట్టి ఇంటర్నల్గా ఉండేసి చక్కగా ఉంటే రాసి వాళ్ళు అద్భుతాలు సృష్టించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.